బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ ఆర్పి ఓబులేసు ఫ్రమ్ గుంటకల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ రీతిగా ప్రతిరోజు మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. వయస్సు పెరుగుతూ ఉంది, శరీరము కృషిస్తూ ఉంది. అయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిలువబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అపాత్రులను అయోగ్యులను నన్ను ప్రేమించి సహాయం చేస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడానికి సహాయపడుతున్నారు. మీకు నేను ఏమిచ్చి మీ ప్రేమ రుణాన్ని తీర్చుకోగలను? నా ప్రియ బిడ్డలరా, నా ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. చాలా బలహీనంగా ఉంటుంది. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, రికార్డింగ్ చేస్తూ ఉండాలి. నా యొక్క ఆశ మరణం వరకు ఇదే పని చేస్తూ ఉండాలి అనేది నా యొక్క దీక్ష. ఈ కార్యక్రమం ఈ రీతిగా నిర్విఘ్నంగా సాగాలి అని అంటే ఒక తండ్రి వలె మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. దయచేసి సహాయపడండి. ఈ కార్యక్రమం ఆగకుండా సాగేటట్లు సహాయపడండి. శనివారం, ఆదివారం బాక్సింగ్ మాట్లాడుతున్నాడు. ఇంతవరకు బాక్సింగ్ సింగిల్గా ఉండేవాడు. సెప్టెంబర్ 2వ తారీఖున అతని యొక్క వివాహం జరిగింది. వారి యొక్క కుటుంబ జీవితం దేవుని యొక్క వాక్యంపై కట్టుబడే కృప ఆ ప్రియ ప్రభు దయచేయనట్లుగా మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. యవ్వనస్తులు తొట్టిల్లడానికి అవకాశం ఉంది. యవ్వనస్తులు తొట్టిల్లడం అని అంటే వాళ్ళు ఏదో వ్యభిచార పాపంలో పడిపోతున్నారు అనేది కాదు నా యొక్క ఉద్దేశం. సాతానుడు అనేక రీతులుగా మానవుణ్ణి దేవుని యొక్క సాన్నిధ్యంలోంచి తొలగించడానికి అవకాశం ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. దేవుని యొక్క కట్టడలను, విధులను అర్థం చేసుకోవాలి. దేవుని వాక్య ప్రకారము జీవించాలి. ఆ యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలో మనం పెరగాలి. యేసు ప్రభు వారు శరీర రీతిగా ఉన్న దినాల్లో ఆయన శిష్యుల పాదాలు కడిగారు. అటువంటి వినయ విధేయతలు, తగ్గింపు మనము నేర్చుకోవాలి. అమ్మా, మీ ఆరోగ్యం బాగుంది కదూ? ఈమె ఆరోగ్యం, అంకుల్ ఆరోగ్యం సరిగ్గా లేదు. శారీరకంగా బాగోలేదు, మానసికంగా కూడా బాగోలేదు. తద్వారా ఆధ్యాత్మికంగా కూడా
నేను కృంగిపోతున్నాను అని అంటున్నావా పాప, అమ్మా? నీ భర్త నీతో సహకరించడం లేదా? లేక త్రాగి ఇంటికి వస్తున్నాడా? వచ్చి నిన్ను కొడుతున్నాడమ్మా? దయచేసి ఇటువంటి కుటుంబ పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది ఆడవాళ్ళు కూడా భర్తల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డలరా, మీ కుటుంబానికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంకుల్, మా కుటుంబ పరిస్థితి మీకు తెలియదు అని మీరు అనవచ్చు. మీ కుటుంబ పరిస్థితులు నాకు తెలియకపోవచ్చు. అమ్మా, నేను చెప్పేది ఏమిటనగా, కుటుంబాన్ని దేవుని యొక్క వాక్య పునాదిపై కట్టుకోమని ఒక దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఓబద్య గ్రంథాన్ని మనం ఇంకా ఒక పాఠం లేక 2 పాఠాల్లో ముగించాలి. ఓబద్య గ్రంథాన్ని ప్రారంభించడానికి ముందుగా ప్రార్థన చేస్తాను. దయచేసి తలను వంచండి, కళ్ళు మూసుకునండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. సెప్టెంబర్ 2వ తారీఖున భక్సింగ్ వివాహంలో మీరు సహాయపడ్డారు. శరీరం బాగా అలసిపోయింది నాయన. అయినప్పుడు కూడా ఈరోజు రికార్డింగ్ చేయడానికి మీరు కృప చూపించారు. మాట్లాడే ప్రతి మాట మీ వాక్య పునాదిపై కట్టబడేటానికి, మాట్లాడే ప్రతి మాట మీ వాక్య ప్రకారం ఉండడానికి సహాయపడండి. మనుషులను ఏదో శారీరకంగా సంతోషపెట్టడానికి కాకుండా, మనుషులు మారు మనసు పొంది రక్షణానుభవంతో మీలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ సాగిపోవడానికి సహాయపడండి. బోధించే నేను వినేవారి కంటే మాత్రము గొప్పవాడిని కాదు నాయనా. నాకు కూడా శరీరం ఉంది కాబట్టి ఎటువంటి పాపం నన్ను తాకకున్నట్లు మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. చాలామంది పాపము అనగానే వ్యభిచారమో అని అనుకుంటూ ఉంటారు. వయస్సు పెరుగుతున్నప్పుడు కూడా శరీరము సహకరించకపోయినా నాయన అనేక రీతులుగా పాపం చేయడానికి అవకాశం ఉంది. దయతో ప్రియ బిడ్డల యొక్క మా యొక్క కుటుంబ వ్యవస్థ మీ వాక్యంపై కట్టబడే అనుభవం దయచేయండి. సేవకుల్లో కొంతమంది ఎంతో శ్రమ పడుతున్నారు. శ్రమ పడుతున్న ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క కుటుంబ పోషణను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయపడండి నాయన. ఈ రాత్రి వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీ వాక్య ప్రకారము జీవించడానికి సహాయపడండి. ఏశావును ద్వేషించారు, యాకోబును ప్రేమించారు. ఒకే తల్లి పిల్లలు. ఒక వ్యక్తిని ద్వేషించడం, ఒక వ్యక్తిని ప్రేమించడం పక్షపాతం కాదా? అది దేవుడు ఆ రీతిగా చేయవచ్చా అని ప్రశ్నించడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో మీ వాక్యంలోంచి మేము అనేక సత్యాలు చూడడానికి సహాయపడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి ద్వారా మీరే పొందుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఓబద్య గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఓబద్య గ్రంథంలో ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అనగా, ఓబద్యకు ఎదోమును గూర్చిన దర్శనం. ఎదోము అనగా ఏశావు, ఏశావు అనగా ఇస్సాకు రిబ్కాలకు పుట్టిన ప్రథమ సంతానం, పెద్దవాడు, కవల పిల్లల్లో పెద్దవాడు. నెక్స్ట్ వచ్చినవాడు యాకోబు. యాకోబు అనగా మోసగాడు. ఏశావును ద్వేషించితిని, యాకోబును ప్రేమించితిని అని మలాకీ భక్తుడు వ్రాశాడు. ఈ ఓబద్య గ్రంథం వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అందులో ఒక భాగంగా
నేను ఏశావును ద్వేషించితిని, యాకోబుని ప్రేమించితిని అని మలాకి వ్రాశాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు వ్రాశారు. రోమీలకు రాసిన పత్రికలో నేను ఇవి చదివాను. ఈ రాత్రి నా యొక్క ప్రసంగ సారాంశం ఏమిటి అనగా, దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ప్రేమించి ఇంకొక వ్యక్తిని ద్వేషిస్తాడు? దేవుడు పక్షపాత అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ క్రైస్తవులు సర్దుకోవచ్చు, కానీ నూతనంగా ఈ ప్రసంగం వింటున్న వారు కానీ, నూతనంగా ఈ మాటలు చదువుతున్న వారికి కానీ ఈ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నా ప్రియ బిడ్డలారా, ఒక పెద్దవారిగా చెబుతున్నాను. అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వానిగా, బోధించిన వానిగా నేను చెబుతున్నాను. దేవుడు పక్షపాతి కాడు. ఏశావును ద్వేషించడానికి బలమైన కారణాలు గత పాఠాల్లో నేను చెబుతూ వచ్చాను. ఈ రాత్రి మోసగాడైన యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడు అనగా, మోసగాడిని దేవుడు ప్రేమిస్తాడా? ఒకవేళ ప్రేమిస్తే దేవుడు యాకోబును ప్రేమించడానికి కలిగిన కారణాలు ఏమిటి అని ఆలోచించాలి. ఆది కాండంలోంచి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం బైబిల్ ఉన్నవారు నాతో చూడండి. ఆది కాండం 32వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చెబుతున్నాను. కొన్ని సత్యాలు ఈ యొక్క భాగంలో ఉన్నాయి. దయచేసి మనము ఆలోచించాలి. 32వ అధ్యాయం ఆది కాండం 22వ వచనాన్ని చదువుతున్నాను. ఆ రాత్రి అతడు లేచి, అతడు అనగా యాకోబు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయిను. ఈ వచనంలోనే ఒక అనంగీకారమైన మాట కనబడుతుంది. యాకోబు ఏకపత్ని పురుషుడు కాదన్నమాట. యాకోబుకు 2 భార్యలు, వారికి 2 దాసీలు ఉన్నారు. ఆ దాసీలను కూడా అతడు ఉపయోగించుకున్నాడు. చాలా విచారకరమైన సంగతి. బహుపత్ని వ్రతస్థుడు, బహుపత్ని పురుషుడు, నాకే బలముంది అన్నట్టుగా తను చూపెట్టుకోవాలని ప్రయత్నం చేశాడేమో. చాలామంది చేసుకున్న భార్యకు అన్యాయం చేసి ఇతర స్త్రీలతో తిరుగుతూ ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి. దేవుని యొక్క సేవ చేస్తున్న వారిలో కూడా ఇటువంటి వారు ఉన్నారు అని వింటున్నప్పుడు హృదయము జలధరిస్తుంది. వాక్యం వింటున్నా నా ప్రియ సేవకులారా, ప్రియ యవన బిడ్డలారా, ఒక తండ్రిగా పెద్దవాని వలె చెబుతున్నాను. దేవుని సేవకులంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడిన వారు కాదు. దేవుని సేవకులు కూడా శరీరంతో ఉన్నారు. శరీరంతో ఉన్నవారు పాపం చేయడానికి అవకాశం ఉంది. దేవుడు నిన్ను రక్షించి సేవ కొరకు ఎందుకు పిలిచాడో, నీవు ప్రతిరోజు నిన్ను నీవు సరిదిద్దుకోవాలని, దేవుని సహాయం కోరుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక చెల్లి ఒక రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పింది అని నేను ఇంతకు ముందే చెప్పాను. అంకుల్, మా అయ్యగారికి, మా సేవకునికి ఎయిడ్స్ వ్యాధి ఉంది, దయతో ప్రార్థన చేయండి. ఎందుకమ్మా ఎయిడ్స్ వ్యాధి వచ్చింది? ఎయిడ్స్ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవడం ద్వారా అటువంటి ఆ ఇంజెక్షన్, ఆ ముళ్ళు ఏదో గుచ్చుకుని
ఎయిడ్స్ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ ఒక బలమైన కారణం ఏమిటనగా తన పాప జీవితం. తన భర్తకు నమ్మకంగా లేకుండా, తన భార్యకు నమ్మకంగా లేకుండా జీవించడాన్ని బట్టి ఈ భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. 2 భార్యలు యాకోబుకు, 2 దాసీలు. అంకుల్, అది పాత నిబంధన అని మీరు సమర్థించాలి కదూ, ఎందుకు ఇలా చెబుతున్నారు అని నన్ను అడగడానికి అవకాశం ఉంది. ఏ నిబంధన అయినా నా ప్రియ బిడ్డలరా, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఇప్పుడు మనం వింటున్నాము కాబట్టి ప్రస్తుత కాలానికి అనుగుణ్యంగా మనము పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి నీ భర్తకు, నీ భార్యకు అన్యాయం చేయవద్దు అని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అతనికి 11 మంది పిల్లలు. 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. ఎందుకు యబ్బోకు రేవు దాటాడు అనగా అతడు ఏశావును కలుసుకునబోతున్నాడు. ఏశావు అనగా తన అన్నను కలుసుకోవడానికి భయపడుతున్నాడు. చాలా విచారకరమైన సంగతి. ఈ దినాల్లో కూడా అన్నదమ్ములు, అన్న తమ్ముడు ఇద్దరే, ఈ అన్నదమ్ములలో కూడా కుటుంబాలలో ఐక్యత లేదు. చాలా విచారకరమైన సంగతి. కొన్ని కుటుంబాల్లో 4 మగవారు ఉంటారు. 4 మగవారిలో ఐక్యత ఉండడం లేదు. అఫ్కోర్స్ కొన్ని కుటుంబాలలో ఐక్యత ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన మీలో ఐక్యత ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. కీర్తనాకారుడు రాశాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మీరు దయచేసి చదవండి. అంత ఉన్నతమైన రీతిగా ఉన్న ఈ బంధుత్వం, ఈ సహోదరత్వంలో ఇక్కడ చాలా తేడా వచ్చింది. ఏశావును గూర్చి భయపడుతున్నాడు యాకోబు. యబ్బోకు రేవు దాటాడు, ఒంటరిగా నిలిచిపోయాడు. హి వాజ్ లెఫ్ట్ ఆల్ అలోన్. తన 2 భార్యలను, 2 దాసీలను, 11 మంది పిల్లలను యబ్బోకు రేవు అవతల వదిలిపెట్టాడు. యబ్బోకు రేవు దాటి వచ్చాడు. దాటి వచ్చిన తదుపరి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. దయచేసి ఈ మాట చెబుతూ ఉన్నా, వింటూ ఉన్నా భయం వేస్తుంది. ఎందుకు అనగా ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి. ఒకవేళ కుటుంబంలో భార్య బిడ్డలు సంతోషంగా అనేకులు కలిసి జీవించవచ్చు, అది కుటుంబ వ్యవస్థలో. కానీ నువ్వు మరణించిన తదుపరి ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. దయచేసి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే సమాధికి వెళ్ళేటప్పుడు పాట పాడుతూ ఉంటారు, పరదేశులమో ప్రియులరా మన పురమిది కాదిప్పుడు. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలం కుటుంబంలో ఉంటాం, సమాజంలో ఉంటాం, సంఘంలో ఉంటాం, 10 మందిలో తిరుగుతాము. కానీ మరణించిన తదుపరి నీ యొక్క జీవితంలో ఒంటరి వాడు అవుతావు, ఒంటరి దానం అవుతావు. భూలోకంలోనికి ఎలా వచ్చావో పరలోకంలోనుకో నరకంలోనుకో ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది అనే సత్యాన్ని గ్రహించి ఈ లోకంలో ఉన్నంత కాలం దేవునికి భయపడి, సాతానుకు కూడా భయపడి, నా మాట ఉండాలి. సాతానుకు ఎందుకు భయపడాలి అంకుల్ అని మీరు అడిగితే అడగవచ్చు.
సాతానుడు నీకంటే గొప్పవాడు, దేవుని కంటే తక్కువవాడు, కానీ నీకంటే గొప్పవాడు. ఎనీ గివెన్ మూమెంట్, ఏ సమయంలో అయినా నిన్ను పడగొట్టడానికి అవకాశం ఉంది. వీ మస్ట్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్. సాతానుడితో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, వ్యభిచారము, దొంగతనం పైకి కనబడేవే పాపాలు కాదు. నీ యొక్క ఆలోచన కూడా పాపానికి నడిపిస్తుంది అనే సత్యాన్ని గ్రహించాలి. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను. వన్ మ్యాన్ వాజ్ రెస్లింగ్ విత్ జకబ్. పెనుగులాడుతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలరా, ప్రియ ప్రభు తన వాక్యం ద్వారా, తన దాసుని ద్వారా నీతో నాతో వాక్యాన్ని వింటున్న వారితో ఆయన పెనుగులాడుతున్నాడు. ఎందుచేతనగా నిన్ను జయించి ఆయన కృపా సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి ఆయన పెనుగులాడుతున్నాడు. ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడుతున్నాడు. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనెను. అప్పుడు ఆ పోట్లాడిన వ్యక్తి అడుగుతున్నాడు, నీ పేరేమి? వాట్ ఈస్ యువర్ నేమ్? హూ ఆర్ యూ? ఇంతవరకు నాతో పెనుగులాడవే, నీ పేరేమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అన్న మాట, నా పేరు యాకోబు అని చెప్పాడు. నీ పేరేమయ్యా అని అడుగగా, నేను యాకోబును అని అనడంలో ఒక సత్యం ఏమిటి అనగా, నేను మోసగాణ్ణి అని ఒప్పుకుంటున్నాడు అన్నమాట. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఆడవారైనా మగవారైనా, మన మోసకరమైన జీవితాన్ని దేవుని యొక్క సాన్నిధ్యంలో ఒప్పుకున్న వల్లనే నేను మనవి చేస్తున్నాను. కప్పు కనుక ఒప్పుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. నేను యాకోబును అని అనగానే, నేను మోసగాని ప్రభువా నన్ను క్షమించు అన్నట్టుగా ఈ వ్యక్తి జవాబిచ్చాడు. వెంటనే ఆ ప్రియ ప్రభు ఏమంటున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీవు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలు. దేవుని నామానికి స్తోత్రం. ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ you will not be called as a Jacob. You are not Jacob. You are not a deceiver. You are not a supplanter. నీవు ఎవరు అనగా, నీవు ఇశ్రాయేలువు. ఇశ్రాయేలు అనగా నీవు దేవునితో పోరాడి గెలిచిన వాడువు, గెలిచిన దానువు. కనుక నీ పేరు ఇశ్రాయేలు అని అనబడును అని దేవుడు చెప్పాడు. అప్పుడు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని యాకోబు ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. పెనూయేలు నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సూర్యోదయం ఆయన. దేవుని నామానికి స్తోత్రం. రాత్రుల్లో బయలుదేరిన అనేక జీవితంలో వెలుగు కలిగింది, సూర్యోదయం అయింది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చెబుతున్నా. నా మటుకు నేను మన యొక్క జీవితాలలో సూర్యోదయం కావాలి. పాపము వంటి రాత్రి జీవితం మన యొక్క జీవితాలలో అంతం కావాలి అనగా, ఆ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకొని దేవుని వాక్యము చేత జయింపబడి ప్రభు కొరకు జీవించేటట్లుగా
ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. నేను యాకోబుని ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఈ రాత్రి నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడు ఆ ప్రియ ప్రభు అనగా అర్థం చేసుకోవాలి. నువ్వు పాపములో జీవిస్తున్నప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు పాపములో కంటిన్యూ చేస్తూ ఉంటే నిన్ను ద్వేషించడానికి అవకాశం ఉంది. ఈ రాత్రి యాకోబును ప్రేమించినవాడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడని గ్రహించి ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు దగ్గరికి వచ్చి రక్షింపబడి ఇశ్రాయేలుగా లోకానికి ఆశీర్వదించబడిన వాడుగా దానవుగా ఉండాలని నేను కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. దేవుడు నిండారుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.